కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్కు చెందిన విజయపాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్లను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని, కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్లో తెలిపారు. 2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకున్నా స్పీకర్ కార్యాలయం తగిన ప్రొసీడింగ్స్ చేపట్టలేదు. ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించడానికి ఎమ్మెల్యేలకు వేతనాలు కూడా పెంచారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విధులు నిర్వహించలేకపోతే ఆ బాధ్యతల నుంచి తప్పించాలి. కొత్త వారిని ఎంపిక చేసేలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చర్యలు తీసుకోవాలి. కోర్టు ముందుకు మొదటిసారి ఇలాంటి పిటిషన్ వచ్చింది. శాసన వ్యవస్థ అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాలను సమీక్షించే విస్తృతాధికారం న్యాయ వ్యవస్థకు ఉంది అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ రిజిస్ట్రేషన్ పరిశీలనలో ఉంది. ఇందులో ప్రతివాదులుగా స్పీకర్ కార్యాలయంతో పాటు కేసీఆర్, కేటీఆర్లను చేర్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి షాక్ తగిలింది. ఎందుకంటే ఊహించని పిటిషన్ ఒకటైతే దాఖలైంది. ఫార్మర్స్ ఫౌండేషన్ చెందినటువంటి విజయపాల్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ పై ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీ సమావేశంలో పాల్గొనట్లేదు. అలాంటప్పుడు అతన్ని అనర్హుడిగా ఎలా ప్రకటిస్తారు? ఆయన అనర్హుడిగా ప్రకటించాల్సిందే, చర్యలు కూడా తీసుకోవాల్సిందే అంటూ ఆ పిటిషన్ సారాంశంగా మనకు అర్థమవుతుంది. దీనిపైన హైకోర్టు విచారణ చేపట్టారు. ప్రతివాదులుగా స్పీకర్ తో పాటు స్పీకర్ కార్యాలయం, అదేవిధంగా కేటీఆర్ ను కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా ఏ విధంగా మీరు ఈ విధంగా రాకపోయినప్పుడు కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఎన్నో కాలం దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడిన వ్యక్తులు ఈ విధంగా అసెంబ్లీ ఏదైతే ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా ఉంటుందో అక్కడికి రాకుండా కేవలం ఎక్కడో పరిమితం ఎక్కడో ఉండేసి వచ్చే నెల వచ్చే జీతాలు అలవెన్సెస్ మొత్తం కూడా తీసుకుంటా అంటే సరికాదు కదా. ఖచ్చితంగా దీని మీద హైకోర్టు జోక్యం చేసుకోవాలి, పిటిషన్ వేయాల్సిన అవసరం ఉన్నట్టు, అంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు కొన్ని పిటిషన్లు పేర్కొనడం జరిగింది విజయపాల్ రెడ్డి. అట్ ది సేమ్ టైం స్పీకర్ కార్యాలయం వెంటనే ఆయన ఆప్షన్స్ ని సీరియస్ గా తీసుకొని చర్యలు కూడా వెంటనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు, హైకోర్టు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సో ఈ కేసు కొంచెం ఖచ్చితంగా డెఫినెట్, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చిన పరిస్థితులు చాలా తక్కువ, అసలు చాలా రేర్ గా ఉన్న పరిస్థితి. సో ఇన్నాళ్ళ పాటు ఈ విధంగా ఆయన రాకుండా ఉండటం, దాన్ని మనం ఈ విధంగా పట్టించుకోకుండా ఉండటం కూడా సరికాదు అనేది ఆయన ఫార్మర్స్ ఫౌండేషన్ పిటిషన్ సారాంశంగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వెంటనే హైకోర్టు స్పీకర్ కి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని, ఆయన మీద చర్యలు తీసుకునే విధంగా, లేదంటేనేమో అనర్హుడిగా ప్రకటించాలి, శాసనసభ్యుడిగా అనర్హుడు అనే ఒక ప్రతిపాదన ప్రకటించాల్సిన అవసరం ఉందంటూ విజయపాల్ రెడ్డి కోరడం జరిగింది. రైట్ వెంకట్.